అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య 8.2% పడిపోయింది. ఫలితంగా పర్యాటకం పైన వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. టూరిస్టులు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన చౌకైన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అమెరికాకు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీసా ఆలస్యం, పెరిగిన ఖర్చులు, రాజకీయ ప్రభావం, భద్రతకు సంబంధించిన ఆందోళనలు ప్రధానంగా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమవుతుందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. యుఎస్ కి వెళ్లే జర్మన్ల సంఖ్య 12% తగ్గిపోయింది. వీరంతా పోర్చుగల్, కెనడా, వియత్నాం దేశాలను సందర్శిస్తున్నారు. ఇప్పుడు జపనీస్ సందర్శకుల సంఖ్య కోవిడ్ మహమ్మారి సమయం నుంచే 35% తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వీరందరూ దక్షిణ కొరియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలను చూస్తున్నారు. అంతేకాకుండా అమెరికాకు వెళ్లే కెనడా పర్యాటకుల సంఖ్య కూడా 20.2% పడిపోయింది. వీసా ఆలస్యం కారణంగా బ్రెజిల్ ప్రజలు అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కొని యూరప్, సౌత్ అమెరికా దేశాలకు వెళ్తున్నారట. ఈ దేశీయులు అమెరికా వీసా కోసం 300 రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. ఇది బ్రెజిలియన్ పర్యాటకులను వేరే మార్గం వెతుక్కునేలా చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను విధించడమే కాకుండా వీసా ఆంక్షలను కూడా మరింత కఠినతరం చేసేశారు. ఇప్పుడు వీసా కోసం భారతీయులు ఏకంగా 400 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూపాయి కూడా బలహీనపడటం, అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల ఇండియన్స్ ఆగ్నేసియా, యూరప్ దేశాలను ఎంచుకుంటున్నారు పర్యటకానికి. పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అమెరికాలోని ప్రధాన నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య 17% తగ్గటంతో న్యూయార్క్ నగరం $4 బిలియన్ నష్టం చూసింది. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ కూడా ఇలాంటి నష్టాలనే చవిచూస్తున్నాయి. వీసా విధానాలు సడలించకపోతే పర్యాటక రంగంలో అమెరికా కోలుకోవడానికి మరో 2 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.